నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అవినాష్ రెడ్డి చిల్లకూరు, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అవేస్ వాస్క్యులర్ హాస్పిటల్స్. మనకు కాళ్ళల్లో చర్మం దగ్గరగాను లోతుగాను ఏవైతే వెయిన్స్ ఉంటాయో ఇవి సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాము, ఇవి డీప్ వెయిన్స్ అంటాము. కాలు వెనకాల కూడా అలానే సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటుంది, షార్ట్ సఫ్నెస్ వెయిన్ అంటాము. కాలు ముందు భాగంలో ఉండేది గ్రేట్ సఫ్నెస్ వెయిన్. ఇవన్నీ కూడా ఏ ప్రాబ్లం ఉండడం వలన ఆ రక్తం అనేది పూర్తిగా పైకి వెళ్ళట్లేదు, వెళ్తుంది కానీ కొంతవరకు వచ్చి సాధారణంగా తక్కువ చెప్తూ ఉంటారు. ఎక్కువ మంది నొప్పి అనరు, ఉంటుంది, ఉండదని కాదు. ఏదైతే మనకు రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయో వాటిల్లో హీమోసిటిన్ అని ఉంటుంది. అది రేపటి రోజు వచ్చి చర్మం దగ్గర చేరుకుండిపోయి స్కిన్, చర్మం, ఇంకా చర్మం కింద కొవ్వు భాగం ఉండి గట్టిగా అయిపోతుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది, చర్మం అనేది పొడిబారిపోతుంది. సో దురదలు వస్తాయి. చిన్న దెబ్బ ఏదైనా తగిలింది, సపోజ్ ఏదైనా ఇప్పుడు మీకు ఎలా అయితే రక్తం వచ్చిందో దెబ్బ ఏదైనా తగిలింది, అప్పుడు ఏమవుతుంది, దెబ్బ మానదు. దెబ్బ మానాలి అంటే మంచి రక్తం రావాలి, మంచి రక్తం రావాలి అంటే చెడు రక్తం పైకి పోవాలి, పైనుంచి కిందికి రావాలి. సో ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, స్టార్టింగ్లో కొంతమంది పుండు మానచ్చు, మానకపోవచ్చు, మానినా కానీ మళ్ళీ 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 అవుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్, ఇప్పుడు నొప్పి లేదు, మరి ఎందుకు చేయించుకోవాలి? ఒకటి, తగిలిందంటే బ్లీడింగ్ అవకాశాలు మీకు అయింది ఆల్రెడీ. రెండోది, వదిలేస్తే ఇవన్నీ అవుతుంది. అలానే ఇంకొకటి కూడా మనం భయపడాల్సింది ఒకటి ఉంటుంది వారికోస్ వెయిన్స్లో. ఏమవుతుంది అంటే రక్తం ఎప్పుడైనా కానీ పారుతూ ఉండాలి. ఒకటే దగ్గర ఉందనుకోండి, గడ్డ కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటిది ఏమన్నా గడ్డ కట్టినప్పుడు ఆ భాగం మాత్రమే అక్కడనే ఉందంటే ఆ గడ్డ, కాలు భాగం విపరీతమైన నొప్పి రావడం, విపరీతమైన వాపు రావడం అవుతుంది. డీవీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఓకేనా? దాన్నే సపోజ్ ఇప్పుడు అక్కడనే ఉండాల్సింది సర్క్యులేషన్లోకి వెళ్ళింది అనుకోండి పైకి, నేను మొత్తం రక్తం ఎక్కడికి తీసుకెళ్తాయని చెప్పాను, ఊపిరితిత్తులకి, గుండెలకి వెళ్ళాలి, ప్రాణం మీదకు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఇది రావడానికి అవకాశాలు ఉంటాయమ్మా. ఖచ్చితంగా రావాలని కాదు నా ఉద్దేశం, రావడానికి అవకాశాలు ఉంటాయి, స్కోప్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నార్మల్, ఇప్పుడు మీకు వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి, నాకు లేవు. సో ఇప్పుడు నాకు ఆ డీవీటీ కానీ పల్మనరీ థ్రాంబోఎంబాలిజం కానీ ఇది రావడానికి అవకాశాలు అనేవి మీలో ఎక్కువ ఉంటాయి, నాలో కంటే తక్కువ. సో ఇవన్నీ కూడా కారణాలు చేయించుకోవడానికి. సో ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఆ తొడ దగ్గర నుంచి ఆ నరం ఎక్కడి నుంచి అయితే రక్తం రిటర్న్ వచ్చేదో జంక్షన్ దగ్గర నుంచి ఆ నరాన్ని కట్ చేసి కింది వరకు తీసేవాళ్ళు, ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత ఒక వారం రోజులు పట్టి కడతామండి. ఆ తర్వాత 3 నెలలు ఖచ్చితంగా వాడాలి సాక్సులు. సాక్సులు అనేవి మనం చేసిన నరాన్ని గట్టిపడుతుంది, మానే ప్రాసెస్లో ఆ నరం అనేది గట్టిపడుతుంది.